థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. వెల్కమ్ టు BVR టీవీ న్యూస్. ఈరోజు మనం జనగాం జిల్లాకు రావడం జరిగింది. సో బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ డాక్టర్ కల్నల్ మాచెర్ల భిక్షపతి గారు మనతోనే ఉన్నారు. సో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలా సార్ బాగున్నారా? బాగున్నారు. మీరు బాగున్నారా? సార్ బాగున్నాం. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నరేంద్ర మోదీ గారు తప్పు చేసిండు అని అంటున్నారు కదా, మరి నిజంగా నరేంద్ర మోదీ తప్పు చేశాడా? మీ BVR టీవీ ఛానల్కి నా కృతజ్ఞతలు. మేడం, మీరు సీనియర్ లీడర్ అని అన్నారు. నేను సీనియర్ లీడర్, అసలు నేను లీడరే కాదు బీజేపీలో. నేను బీజేపీ కండువాను కప్పుకొని జెండాను మోసేటువంటి కార్యకర్తను. బీజేపీ అంటే నాకు అభిమానం, బీజేపీ భావజాలం అంటే అభిమానం, మాననీయ నరేంద్ర మోడీ గారు అంటే అభిమానం. కానీ నేను సీనియర్ లీడర్గా అసలు లీడరే కాదు నేను. సో దయచేసి అది ఒక కరెక్షన్ పెట్టండి. ఎస్, పాయింట్ టు యువర్ క్వశ్చన్ ఏంటంటే, ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారు సారీ చెప్పిండంటే సారీ అనేది కాదు ఇక్కడ, అది అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అదేనా, మన పరంపిత ఒక ఫాదర్ ఫిగర్, ఒక 143 కోట్ల జనాలకి ఒక ఫాదర్ ఫిగర్ ఆయన ఏమనుకున్నాడు, దాంట్లో 3 ఉన్నాయి. ఒకటి డీలిమిటేషన్, ఏమంటున్నా డీలిమిటేషన్ పెట్టుకున్నాడు. తర్వాత ఉమెన్స్ బిల్ చెప్పేసిండు, సెన్సెస్ ఉన్నది దాంట్లో, అవునా? సో దీంట్లో మరి ఆయన కోరుకున్నది ఏంది? హిందూ కోడ్ బిల్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్త్రీలకు ఒక స్వేచ్ఛ ఇవ్వాలనేది, స్త్రీలకు ఆర్థికంగా ఒక పుష్టి ఇవ్వాలనేది, స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనేది అక్కడ మొదలుపెట్టి, స్త్రీ యొక్క ఒకప్పుడు అసలు స్త్రీకి ఓటు వేయొద్దు అన్నారు. అక్కడి నుండి మొదలు పెడితే స్త్రీని పలు విధాలుగా అక్కడ షీ సపోజ్ టు బి కన్ఫైన్ టు హోమ్ అనేది ఒక వాదన నుండి, అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ తర్వాత నుండి ఆ రోజు కూడా ఇదే చర్చ, ఇదే రచ్చ. ఆ తర్వాత నుండి 1996లో మాననీయ దేవగౌడ్ గారు నేషనల్ ఫ్రంట్ సందర్భంలో అక్కడ నుండి మొదలైంది ఇది ఈ ఉమెన్స్ బిల్ అనేది. సో అప్పుడు కొన్ని వాళ్ళు ఎందుకు ఆబ్జెక్షన్ చేశారంటే, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఇదే, పేపర్లను తీసేసి రచ్చ చేసేసి పార్లమెంట్లో ప్రజలందరూ చూస్తుంటే ఈ బిల్ వద్దు, దీంట్లో డీలిమిటేషన్ రావాలి, దీనికి సెన్సెస్ కావాలి, అప్పుడు కానీ ఉమెన్స్ బిల్ ప్రవేశపెట్టాలనేది అప్పుడు జరిగింది. దాంట్లో మనకు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ సింగ్ యాదవ్, ఇట్లా కొంతమంది లీడర్లు దాంట్లో చెప్పారు. సో దాని తర్వాత ఏంది అంటే, మళ్ళీ మోడీ గారు, అమిత్ షా గారు, మోడీ గారు, మా యొక్క సీనియర్ బీజేపీ అనేది కాదు, ఇప్పుడు భారతదేశానికి ఒక ముఖ్యమైనటువంటి నాయకులు. ఎవరైనా దేశం కొరకు పనిచేసే వాళ్ళు, అది కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు, కమ్యూనిస్ట్ వాళ్ళే కావచ్చు, బీజేపీ వాళ్ళు రాజకీయంగా ఒక పవిత్రమైనటువంటి వృత్తిని తీసుకునే వాళ్ళందరూ దేశానికి చాలా గొప్ప నాయకులుగా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో అవకాశం ఏంటంటే, ఈ యొక్క భావజాలం, ఈ యొక్క థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది? బీజేపీ నుండి వచ్చింది. వాళ్ళు 1996 తర్వాత నుండి పలుసార్లు కాంగ్రెస్ వాళ్ళు యూపీ అయింది, యునైటెడ్ ఫ్రంట్ అయింది, మనకు అన్ని ఎన్డీఏ అయింది, ఇవన్నీ. సో ఎవరు దీన్ని ముట్టుకోలేకపోతే, సక్సెస్ కాలేకపోయాను. పాస్ అవుతుండేది, అప్రూవ్ కాకపోయేది. పాస్ అవ్వడం, అప్రూవ్ అవ్వడం అనేది కొన్ని డిఫరెంట్ శబ్దజాలం ఉంటుంది ఇక్కడ, అర్థమైందా? సో ఈసారి మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి పాలిటిసైజ్ చేయడం అనేది కామన్గా ఉంటుంది అన్నట్టు. మోడీ గారు మాట్లాడితే, రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ఇంకో కొంతమంది, అది కామన్ అన్నట్టు. ఎటు చేసి ఇప్పుడు ఏంది, ఇక్కడ మోడీ గారు ఆధ్వర్యంలో ఈ బిల్లు కనుక జరిగితే, ఏమంటున్నా, అది క్రెడిట్ అంతా బీజేపీకి పోతుంది అనేది మెయిన్ కోర్ ఇష్యూ ఇక్కడ, మెయిన్ కోర్ ఇష్యూ. అందుకని దాన్ని రిజెక్ట్ చేసేయాలి. వాళ్ళందరూ కనుక ఒప్పుకుంటే అది పాస్ అయిపోయేది. 2/3 మోర్ అరే, మీరు అందరికీ స్త్రీలు, నీ కాంగ్రెసీలో మీ ఇంట్లో స్త్రీలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, మా ఇంట్లో ఆడపడుచులు ఉన్నారు, మాకు ఆడపిల్లలు ఉన్నారు, మీకు ఆడపిల్లలు ఉన్నారు. మరి ఉమెన్స్ బిల్కి నీకు ఆబ్జెక్షన్ ఎక్కడ వచ్చింది? డీలిమిటేషన్ దీంట్లో ఎందుకు కలిపిర్రు? సెన్సెస్ దీంట్లో ఎందుకు కలిపి? అరే భయ్, సెన్సెస్ ఉంటే నీకేంది? డీలిమిటేషన్ ఉంటే వచ్చిన ప్రాబ్లం ఏంది? 40 లక్షల మంది ఒక
ఒక పార్లమెంట్ స్థానానికి ఒక ఎంపీ చూడగలుగుతాడా? అక్కడ దేని చేసినా ఇట్ ఈస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 368. దానికి రాజ్యాంగ నియమాలు నిబంధనలు ఉన్నాయి. సో దాన్ని పెట్టే ముందు అందరూ ఏదో ఒక పాజిటివ్ యాంటిసిపేషన్ ఉండే. నీకు మీ యొక్క నాన్నే ఏమంటాడంటే, అమ్మ నీకు నేను మంచి ఒక నెక్లెస్ కొనిస్తా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ షాప్ దగ్గర పోయిన తర్వాత ఆ షాప్ అయినే దగ్గర నీ యొక్క నెక్లెస్ అక్కడ దొరకలే. సో అప్పుడు ఏమన్నా నేను ఫాదర్ ముందు నీకు పోయేటప్పుడు చెప్పిండు కదా, నీకు నెక్లెస్ కొనిస్తాం, ఆ నెక్లెస్ కొనిస్తా, నువ్వేంది ఆ నెక్లెస్ అంటే మెడల్ వేసుకుంటా, పండుగలకు పోతా, ఫంక్షన్లు పోతా. మన స్త్రీ శక్తిని బయటకు తీయాలన్నట్టు ఒక పెద్ద కోరిక ఆయనకి, మోడీ గారికి. సో స్త్రీలందరూ ఏంటంటే చాలామంది నిరుత్సాహపడుతున్నారు ఈరోజు. నాకు తెలిసి ఎక్కడో ఒక దగ్గర ఇది ఇగ్నైట్ అయిపోతే స్త్రీలు దేశవ్యాప్తంగా ర్యాలీలు తీస్తారు. ఎవరైతే ఈ పాపం కట్టుకున్నారో వాళ్ళందరికీ వాళ్ళు ఆన్సర్ చెప్తారు. వాళ్ళు ఒక గొప్ప ఆశతోటి ఎదురు చూసారు. మోడీ గారు అన్నదంటే తప్పడు, మోడీ గారు అన్నదంటే ప్రణాళికబద్ధంగా ఉంటుంది. తీరు అక్కడ పోయేసరికి ఫెయిల్ అయ్యేసరికి ఆయన ఏమనుకుంటాడు, మరి ఆయన పెద్ద మనసుగా అందరూ ఆయన పిల్లలు కనుక నేను చేయలేక ఈ యొక్క కార్యం నా వల్ల కాకుండా బహుశా వేరే వల్ల నేను చేయలేకపోయినా కాబట్టి అమ్మ నా వల్ల ఈ కార్యం ఈ ప్రస్తుతం ఐ అండర్లైన్ దిస్, ఇట్స్ అ టెంపరీ. ఈ బిల్లు ఎవరు ఆపలేరు. చూడండి మీరు, ఇది కాకపోతే రేపు ఇదే బీజేపీ ఆధ్వర్యంలో ఈ బిల్ పాస్ అయిపోతుంది, ఇదే డీలిమిటేషన్ వస్తుంది. దీన్ని ఏ శక్తి ఆపలేదు. మోడీ గారికి, అమిత్ షా గారికి దే ఆర్ వెరీ మెచ్యూర్డ్. కంట్రీ వెల్ఫేర్, ఒక ఉమెన్ వెల్ఫేర్ ఏ విధంగా చేయాలనో వాళ్ళు एक बार ठान लिया वो कभी रुकेगा नहीं. आज नहीं तो कल. तरीका ये दाहिने रास्ते में नहीं जाए तो बाएं रास्ते, चाहे कुछ भी हो. जो अपना संविधान के अंदर जो है ना, संविधान के अंदर संविधान को पूरी की पूरी रेस्पेक्ट करते हुए, ये पूरी की पूरी करते हुए, और एक स्त्री का आधा शरीर स्त्री, ये आकाश में आधा स्त्री, ये धरती पूरी की पूरी स्त्री, నదియా స్త్రీ. సో ఇది బీజేపీ భావజాలం అది. సో అంత పూజించేటువంటి ప్రకృతిలాగా పూజించేటువంటి ఒక స్త్రీకి వాళ్ళకు అన్యాయం జరగనిస్తారా? సో అమ్మ నీకు నేను ఇవ్వలేకపోయినాను ఒక టెంపరీగా మీరు బాధపడొద్దనే విషయం తప్ప ఏదో సారీ చెప్పినా నేను ఆయన దొంగతనం చేసిండు, ఏమన్నా కరప్షన్ చేసిండా? కాంగ్రెస్ మాననీయ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే వాళ్ళది వాళ్ళకు అసలు హిమ్మత్ హోగాతో కాంగ్రెస్ వాళ్ళు ఒక్క పీరియడ్లోనే కరప్షన్ చేయకుంటున్నారా? వాళ్ళకి అదే హిమ్మతుంటే మోడీ గారి ఆధ్వర్యంలో ఏం కరప్షన్ చేయించారు చూపించండి. అంటే ఎస్, స్వతంత్రం రావడానికి కాంగ్రెస్లో ఉన్న నాయకులు చాలా కీలక భూమిక ఉండేవాళ్ళది. వి అప్రిషియేట్ నెహ్రూ గారు కానీ, గాంధీ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ దాంట్లో స్వాతంత్రం రావడంలో వాళ్ళ జీవితాలు త్యాగం చేసినందుకు ప్రజలు గౌరవించారు. వాళ్ళని ప్రధానమంత్రులు చేశారు, మంత్రులు చేశారు. వాళ్ళకి చిరస్థాయిగా చరిత్ర పుటల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా. బట్ తర్వాత వచ్చినటువంటి విషయానికి వస్తే వీళ్ళు చేసిన ఘోరాలు, నేరాలు, పాపాలు అర్థమైందా? అది ఒకటి కాదు, అది ఒక 2 గంటలు 3 గంటలు పోయినా కానీ వాళ్ళు చేసిన ఘోరాలు తగ్గవు అని చెప్పలేవు. సో ఈరోజు కూడా అదే పాపం వల్ల తగులుతుంది అది. అర్థమైందా? ఇదంతా పార్టీ ఒకటి పొలిటిసైజ్. ఈ క్రెడిట్ వాళ్ళకు పోతే రాబోయే ఎలక్షన్లో ఏదైతే ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్, కేరళ ఎలక్షన్, తమిళనాడు ఎలక్షన్లో అర్థమైందా వాళ్ళకు మెజారిటీ వస్తుంది అనేది ఒక అర్థమైందా. సో వాళ్ళకు ఉన్నటువంటి ఒక చెడు ఆలోచనతోటి వాళ్ళ క్రెడిట్ ఇవ్వద్దనే ఆలోచనతో చేసుకుని, కానీ మోడీ గారు తప్పు చేయలేదు. వాట్ ఎవర్ హీ వాంటెడ్, అసలు ప్రపంచ గ్లోబల్ లీడర్ ఆయన. ఓకే సార్, మరి ఇప్పుడు ప్రజలు బీజేపీ పార్టీ చెప్పే మాటలు నమ్మమంటారా లేక కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మమంటారా? ప్రజలు కాంగ్రెస్ ఏం చెప్తుంది? కాంగ్రెస్ ఏం చెప్తలేదు. ఆ బిల్లులు ఏదో వాళ్ళు ఏమైనా కాదంటున్నారా? వాళ్ళు ఏమంటున్నారు, మీ యొక్క బిల్లులో ఉమెన్స్ బిల్ దీంట్లో డీలిమిటేషన్ బిల్లు లేకుండా పెట్టు అన్నాడు. దాంట్లో ఓబీసీ ప్రక్రియ ఏంటిది, రొటేషన్ వైజ్ లేదని కొన్ని చిన్న పాయింట్లతో వచ్చాడు. కానీ వాళ్ళు వద్దు అనలే. హానెస్ట్లీ మీరు చూడండి, అక్కడ వాళ్ళు ఏంటంటే వద్దు అనకుండా అశ్వత్థామ అతః కుంజర అని ఒకటి ఉన్నది మహాభారతంలో. అశ్వత్థామ అతః కుంజర అంటే నిన్ను
అంటే అశ్వత్థామాన్ని చనిపోయిండు కానీ నీ కొడుకు కాదు ఇక్కడ ఆయన ఎవరు ఏనుగు అనేది ఒక శబ్దం అక్కడ ఉంటుంది అన్నట్టు, ఇక్కడ అదే అన్నట్టు. వాళ్ళు నో అనకుండా వాళ్ళు చేయాల్సిన పని చేసేసారు, దాని ప్రాసెస్ అనేది ముందుకు కాకుండా వెళ్ళిపోయారు. సో ప్రజలు అదే ఇక్కడ విషయం ఏంటంటే ప్రజలు, నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పింది అదే, 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రక్రియ కనుక ఇంప్లిమెంట్ అయిపోతే పలు ఆన్సర్ దొరికిపోతాయి. ప్రజలు కన్ఫ్యూజన్ ఎందుకు? వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఈరోజు మెటీరియల్ అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది. కంప్యూటర్ గూగుల్లో కొట్టినాం అనుకో, గూగుల్ ఏమైనా అబద్ధం చెప్తుందా? నేను అబద్ధం చెప్తాను, నువ్వు అబద్ధం చెప్తా, అందరూ అబద్ధం చెప్తారు, కానీ గూగుల్కి అబద్ధం చెప్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఇంకా యాక్యురసీ పెరిగిపోయింది, అవేమైనా అబద్ధం చెప్తే. సో ప్రజలకు కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు, స్త్రీలు బాధపడాల్సిన అవసరం ఉంది, స్త్రీలు వాళ్ళ యొక్క అధికారం కొరకు అది వాళ్ళు పోరాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి 33%. నేను మళ్ళీ ఎప్పుడు చెప్తున్నాను, స్త్రీలు ఎక్కడైతే పరిపాలించినరో అక్కడ మీరు హిస్టరీ చూసుకోండి. ఎస్, మనం ఇప్పుడు సమయం సందర్భం లేని విషయం కనుక వాళ్ళు పాలించిన ప్రాంతాలు ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఫుల్ హై, కిలా హై, సక్సెస్ రేట్ ఈజ్ వెరీ హై. వాళ్ళు చాలా డెడికేషన్ ఉంటారు, వాళ్ళకి స్త్రీమూర్తులు హృదయంలో అన్ని రకాల మాతృమూర్తులు వాళ్ళు ఎన్నో ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకు కరప్షన్, అందుకే సో పలు కారణాలు ఉన్నాయి. సో దాన్ని రావాల్సింది అసలు యాక్చువల్ వస్తే ఈ దేశానికి ఒక మంచి మనకు ఒక తరుణం అనొచ్చు, ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేది. సో బట్ స్టిల్ మనకు జనాల్లో కన్ఫ్యూజ్ కావాల్సిన, మీరు చూడండి మోడీ గారు తేవాలన్నారు, కాంగ్రెస్ వద్దన్నది. కాంగ్రెస్ ఒకటే కాదు, ఇక్కడ ఇంకో కొన్ని అపోజిషన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా వద్దన్నారు. ఓన్లీ కాంగ్రెస్ మీద మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే వద్దన్నారో వాళ్ళు ఎందుకు వద్దన్నారో వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళు, అర్థమైందా? సో మనం అట్లని కాదు అక్కడ అదన్నట్టు. అది ప్రజలు ఏ కన్ఫ్యూజన్ లేదు, మోడీ గారు కావాలన్నారు, కాంగ్రెస్ అనే ఇతర పార్టీలు వద్దన్నాయి. సో ఇది ఎప్పుడు ప్రజలకు చెప్పాల్సింది, స్త్రీమూర్తులు చెప్పాల్సింది, నారీ శక్తికి చెప్పాల్సింది ఏంటంటే ఇది మీకు ఇవ్వబోయేటువంటి పెద్ద గిఫ్ట్ మోడీ గారు ఇస్తారు, అమిత్ షా గారు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇస్తారు, తప్పనిసరి వస్తుంది. ఈ గిఫ్ట్ సమాజానికి ఉపయోగపడుతుంది. స్త్రీ అప్పుడు కంప్లీట్ పింజర్ से बाहर आ जाएगा और खुले हवा में बहुत आसमान को छुएगा उनका शक्ति. ఓకే సార్, దీని గురించి ఇంకా మీరేమైనా ఫైనల్గా మాట్లాడాలి అనుకుంటున్నారా? ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రజలు గత 1947 నుండి ఏ పార్టీలు ఈ దేశానికి ఉన్నతి పొందడానికి ఆర్థికంగా, రక్షణ వ్యవహారంలో ఏమంటున్నా, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెల్ఫేర్ మెజర్స్ ఏ పార్టీ ఎన్ని చేసింది అనేది వాళ్ళు చూడాలి. ఏ నాయకుడు, మోడీ గారు ఏం చేస్తున్నారు, వాజ్పేయి గారు ఏం చేసిండ్రు, మొరార్జీ దేశాయ్ గారు ఏం చేసిండ్రు, నెహ్రూ గారు ఏం చేసిండ్రు, ఇందిరాగాంధీ గారు ఏం చేసిండ్రు, రాజీవ్ గాంధీ గారు ఏం చేసిండ్రు, తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏం వచ్చారు, పివి నరసింహరావు గారు ఏం చేశారు. సో దీంతో దేశం నా 4th లార్జెస్ట్ ఎకనామీగా ప్రపంచంలో టక్కున, నేను ఎప్పుడు ఓన్లీ బీజేపీ వల్లనే వచ్చిందని ఎప్పుడు అనలేవు, అందరి కంట్రిబ్యూషన్ ఉన్నది దీంట్లో, నేను కాదనను. బట్ విషయం ఏంటంటే ఈ గత 11 సంవత్సరాలు జరిగినటువంటి గ్రోత్ ఏదైతే బీజేపీ ఆధ్వర్యంలో మాననీయ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగిందో అది అద్భుతమైనటువంటి సైంటిఫిక్, ఏమంటారంటే అమృతకాల్ 2047 వరకు అమృతకాల్, అది అమృతకాల్ 100 సంవత్సరంలో ఇండియా కంప్లీట్గా అభివృద్ధి చెందినటువంటి డెవలప్డ్ కంట్రీగా పేరు తీసుకొచ్చి ప్రాబబ్లీ సూపర్ పవర్గా అది బహుశా ఏ దేశం ఆపలేదు. వీళ్ళు చేస్తున్నటువంటి మెజర్స్ కనుక బీజేపీని ఆదరించాలనేది మా రిక్వెస్ట్. తెలంగాణలో ఎట్టి పరిస్థితిలో ఒకసారి బీఆర్ఎస్కి 11 సంవత్సరాలు చేశారు, కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్నది. కాంగ్రెస్లో ఖమ్మంలోకి పోతే ఏడుపు, మూసీ నది వెనకాల అంతకుముందుకు మురుకుండి ఇప్పుడు అందరు క్షోభ ఏడుస్తూ ఉన్నారు, అర్థమైందా? 6 గ్యారంటీలు జీవితం నీ గ్యారంటీ అన్నట్టు. సో అక్కడ 6 గ్యారంటీలు వాళ్ళు ఇట్లా గ్యారంటీ అని పెట్టేసి దేశాన్ని ప్రజలను మభ్యపెట్టడం రాంగ్. అది ఈ గ్యారంటీలతో నువ్వు అట్లా కాదు, అర్థమైందా? సో చేయాల్సినటువంటిది. సో ఆ విధంగా నేను చెప్పేది ఏంటంటే ఒకసారి బీజేపీకి తెలంగాణలో కూడా అవకాశం ఇవ్వాలి, సెంట్రల్లో ఎప్పుడు బీజేపీ ఉండాలి, అండ్ ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని తప్పనిసరి నిలదీసి అడగాలనేది నేను చెప్పబోయేది ఎప్పుడైనా. భారత్ మాతాకి జై. ఓకే సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన బీవీఆర్ టీవీ న్యూస్. అంతవరకు బాయ్ బాయ్.